హలో ఆస్పైరింగ్ రైటర్స్. ముందు వీడియోలో యాక్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. మీరు చూడకపోతే చూడండి. ఈ వీడియోలో యాక్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. యాక్ట్ 2 అనేది మన స్టోరీలో లాంగెస్ట్ పార్ట్, అంటే 50% రన్ టైం ఈ యాక్ట్ 2నే ఉంటుంది. యాక్ట్ 1లో ప్రొటాగనిస్ట్ అంటే హీరో జర్నీని సెటప్ చేశాము. యాక్ట్ 2 కన్ఫ్రంటేషన్ అంటే హీరో తన గోల్స్ని సాధించడానికి ఫేస్ చేసే ఆబ్స్టకిల్స్, ఆ ఆబ్స్టకిల్స్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మన హీరో వేసే ప్లాన్లు, ఇలా హీరో స్ట్రగుల్స్ మొత్తం యాక్ట్ 2లో కవర్ అవుతాయి. ఈ యాక్ట్ 2ని 5 పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేయొచ్చు. నెంబర్ 1, క్రాసింగ్ ద థ్రెషోల్డ్. మన హీరో తన ఆర్డినరీ వరల్డ్ని వదిలి తన గోల్ని సాధించడానికి ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. ఎగ్జాంపుల్, బాహుబలిలో స్టార్టింగ్లో శివుడు వాటర్ ఫాల్స్ని సక్సెస్ఫుల్గా ఎక్కి మాహిష్మతిలోకి ఎంటర్ అవ్వడం లాంటిది. సెకండ్, ఫన్ అండ్ గేమ్స్ అండ్ టెస్ట్స్. ఇక్కడ హీరో కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాడు. హీరోకి కొత్త పరిచయాలు జరుగుతాయి. ఎగ్జాంపుల్, శివుడు అవంతికని మీట్ అవ్వడం లాగా. థర్డ్, మిడ్ పాయింట్. కథ మధ్యలో ఒక భారీ సంఘటన జరుగుతుంది. ఇక్కడ నుంచి హీరో ముందు జరిగిన వాటికి రియాక్ట్ అవ్వడం మానేసి తన లక్ష్యాన్ని స్వయంగా సాధించడానికి రంగంలోకి దిగుతాడు. ఎగ్జాంపుల్, శివుడు దేవసేనని కాపాడిన తరువాత అతను మహేంద్ర బాహుబలి అని రివీల్ అవ్వడం. ఫోర్త్, ద రైజింగ్ స్టేక్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ హీరో ఆల్మోస్ట్ ఓడిపోయాడు అనే స్టేజ్కి వచ్చేస్తాడు. విలన్ ఇంకా పవర్ఫుల్గా మారుతాడు. ఫిఫ్త్, ద క్రైసిస్. యాక్ట్ 2 యొక్క ఎండ్. ఇదే మన స్టోరీలో లోయెస్ట్ పాయింట్. ఇక్కడ మన హీరో ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువుని లేదా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోతాడు. హీరో యొక్క ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. యాక్ట్ 3 వైపు వెళ్లే ముందు హీరో తనలోని ఇంటర్నల్ ఫ్లాని ఎదుర్కోవాల్సి వస్తుంది. యాక్ట్ 2 ఎండ్లో ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. ప్లాట్ పాయింట్ 2 తర్వాత స్టోరీ యాక్ట్ 3కి ప్రోగ్రెస్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో యాక్ట్ 3 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.